స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజుకినో పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. నాకెవరైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో మా ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. సో, ఈరోజు మరొక ధ్యాని, జ్ఞాని వారి అనుభవ జ్ఞానాన్ని మనం పొందడానికి సిద్ధంగానే ఉన్నామని మరి చెప్పాలి. సో, మేడం గారు ఆల్రెడీ మనకు వారి జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. ఆ రోజు మనకు రమణ మహర్షి బోధనలు అని చెప్పేసి మేడం గారు చెప్పబోతుంటే ఏదో మనకి టాపిక్ డైవర్ట్ అయినా మంచి జ్ఞానాన్ని అందుకున్నాం మేడం గారి ద్వారా. సో, ఈ రోజైతే మనకి ఎలాంటి డైవర్షన్ లేకుండా రమణ మహర్షుల వారు ఏం చెప్పారు, సో ఆయన చెప్పిన ఆ జ్ఞానం వెనుక ఇంత సత్యం అంటూ ఉందా? సో, ఆ విషయాలన్నీ కూడా మేడం గారి ద్వారానే అందుకుందామండి. సో, సిద్ధంగా ఉన్నారు మేడం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని వెల్కమ్ చేసేస్తున్నాం. సో, సంధ్య మేడం గారు గూడూరు నుండి. మేడం, వెల్కమ్ మేడం. మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. ఓకే అమ్మా. అందరికీ నమస్కారం. మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ గారికి నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మనం లాస్ట్ సెషన్ లో రమణ మహర్షి బోధనల గురించి చెప్పుకొని కూడా మనం 15 రోజుల పైన అయింది కాబట్టి అవన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అంటే చదువుకుంటూ వెళ్తాను. చెప్పుకున్న వరకు ఒకసారి మళ్ళీ అందరూ గుర్తు చేసుకోండి. ఓకే. మానవ జన్మ చాలా దుర్లభమైనది. మానవ జన్మ 4 విధాల పురుషార్థాలతో కూడుకున్నది. అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష మార్గములు. లాస్ట్ టైం చెప్పిన వరకు నేను చదువుకుంటూ వెళ్తాను. తర్వాత పాయింట్స్ కి వివరణ ఇస్తాను. ఓకేనా? అర్ధకామములు మానవునకు పుట్టుకతో వచ్చిన విద్యలు. జీవ పోషణకు డబ్బు సంపాదించడం, కామవాంఛలు తీర్చుకోవడం కొరకు ఏ గురువు అవసరం లేదు. ధర్మ మోక్షములకు మాత్రం తప్పనిసరిగా గురువు అవసరం. వీటి గురించి శాస్త్రాలు, పురాణాలలో వివరంగా తెలియబడినది. జీవికి 3 అవస్థలుంటాయి. అవి జాగ్రత్తావస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ. జాగ్రత్త అవస్థలో మనస్సు, శరీరము నేనే అనే భావంతో మానవుడు ఉంటాడు. నిద్రావస్థలో అయితే మనస్సు, శరీరం నేను కాదనే భావన ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ మెలకువ రాగానే అదంతా మాయగా తెలుస్తుంది. ఇంకా సుషుప్తావస్థ అంటే గాఢ నిద్ర. దానిలో నేను అని చెప్పబడే ఈ స్థూల శరీరం ఉండదు, స్వప్న శరీరము ఉండదు. కానీ ఒక విధమైన ఆనందం పొందుతాము. అందుచేత మనస్సు మెలకువగా ఉంటే జాగ్రత్త అవస్థ, మనస్సు కలలు కంటూ ఉంటే నిద్రావస్థ, మనస్సు తాత్కాలికంగా తన ఉనికిని కోల్పోతే సుషుప్తావస్థ. మనస్సే మన శరీరాన్ని మరుగుపరుస్తుంది, అనుభవానికి రాకుండా చేస్తుంది. భూమి కన్నా ఎన్ని రెట్లో అధికమైన సూర్య భగవానునికి చిన్న మబ్బు అడ్డు తగిలితే బింబం ఎలా చూడలేమో, అదే విధంగా మనస్సు యొక్క మాయతో మన వాస్తవానికి కప్పబడి శరీరమే నేను అనే భావనను కలిగజేస్తుంది. సుషుప్తావస్థలో మనస్సు లేనందుకే మనం ఆనందం పొందుతున్నాము. మనం నిద్రపోయేటప్పుడు మన మనస్సు ఉండదు కాబట్టి ఆనందం పొందుతున్నాము. పుట్టినప్పుడు శరీరం మూరెడుంటుంది, అది పెరిగి పెరిగి పెద్దదవుతుంది. అదే విధంగా పుట్టినప్పుడు ఉన్నట్టుగా పెద్దయిన తర్వాత మారిపోతుంది. అంటే మనస్సు, శరీరం కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ మనస్సు కూడా అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అన్నమాట. జీవుడంటే సంస్కారాల, వాసనల సమూహమే కానీ జ్ఞాపకాల సమూహం కాదు. జ్ఞాపకాలు కాలక్రమంలో నశించిపోతాయి, కానీ సంస్కారాలు, వాసనలు పోవడం ఒక్క సాధన వల్లే సాధ్యమవుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో వింటూ ఉంటాం, వాటన్నింటినీ మర్చిపోతూ ఉంటాం. కానీ మన సంస్కారాలు, మన వాసనలు మాత్రం మర్చిపోము. అవన్నీ జన్మ జన్మలకి క్యారీ అవుతూ ఉంటాయి. మాయ అంటే ఏదో కాదు, అది మనసే. ఈ మాయ వీడిపోతే నిజ స్వరూపం మన అనుభవానికి వస్తుంది. ఎప్పుడైతే మన మనస్సును సైలెంట్ చేస్తామో
ఆ మాయ నుంచి మనం బయటికి వచ్చేయడం జరుగుతుంది. నీ గురించి తెలుసుకున్న తర్వాత కలిగే అనుభవమే అనగా ఆత్మానుభవమే అసలైన మోక్షం. మోక్షం అంటే బంధం నుంచి విడుదల. నీ గురించి నువ్వు గాని తెలుసుకున్నా అంటే అదే అసలైన మోక్షం అన్నమాట. నిన్ను నీవు తెలుసుకోవటమే నీ జీవిత ఆశయం. అది మరచిపోవడమే మాయ. అసలు నీవు ఈ భూమి మీదకి ఎందుకొచ్చావు? ఏం చేస్తున్నావు? నీ లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నావా లేదా అని తెలుసుకోవడమే నీ జీవిత ఆశయం. అది మర్చిపోయాము అంటే మాయలో ఉన్నట్లే. నిజానికి పరమార్థ సాధకుడు ఆత్మానుభవం ఇప్పుడే ఇక్కడే ఈ జీవిత కాలంలోనే పొందడం ముఖ్యం. మనం భూమి మీదకి జన్మ తీసుకునేటప్పుడేమో ఇదే ఆఖరి జన్మ చేసుకుంటాను అని అక్కడ నిర్ణయం చేసుకొని వస్తాం. ఈ కిందకు వచ్చిన తర్వాత మాయలో పడిపోయి అసలుది మర్చిపోయి మళ్ళీ మన మన సంస్కారాలతో మన వాసనలతో జీవిస్తూ మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేది ఆ సైకిల్ చక్రంలో పడిపోతూ ఉంటామన్నమాట. భగవంతుని గురించి అనేక గ్రంథాలు అనేక విధాలుగా అనేక మతాలు అనేకంగా చెప్పినారు. అంటే ఏకత్వం లేదు. కారణం అవన్నీ కూడా మానసిక కల్పనలే. భగవంతుడి గురించి చాలా మంది చెప్పారు. కాకపోతే ఏంటంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పారు. ఎవరికి కనిపించిన విధంగా వాళ్ళు చెప్పారు. ఒక మతానికి సంబంధం లేకుండా చెప్పారు. అందుకని అదన్నీ ఏంటి మనసు చేసిన కల్పనలే. అవన్నీ కూడా మానసిక కల్పనలే. అయితే ఫస్ట్ లో మాత్రం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా భగవంతుడు ఒకడే అని మాత్రం చెప్పారు. కానీ తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ మా దేవుడే కరెక్ట్ మిగతా దేవుళ్ళు లేరు అనే ఎవరి స్వార్థానికి వాళ్ళకి భగవంతుణ్ణి మార్చుకోవడం జరిగిందన్నమాట. సత్యాన్ని గుర్తించడానికి పూర్వ పద్ధతులన్నీ మారాలి. దీనికి నేను ఎవరు అను ఆత్మ పరిశీలన ఒక్కటే సరైన మార్గం. నువ్వు భగవంతుడి కోసం అన్వేషిస్తూ ఉన్నంతసేపు మనకి భగవంతుడు దొరకడు. దేవులాడినా దొరకని వాడే దేవుడు అని చెప్తారు. నువ్వు దేవుడి కోసం దేవులాడితే కనపడ్డు. ఎప్పుడు కనపడతాడు? చక్కగా కూర్చొని సాధన చేసి నేను ఈ దేహాన్ని కాదు ఆత్మస్వరూపాన్ని అని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో భగవంతుడు అనేవాడు వేరే లేడు, నేనే ఆ భగవంతుణ్ణి అనే జ్ఞానం అప్పుడు వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత చెప్పినా కూడా నేను వేరు భగవంతుడు వేరు అని అనుకుంటూ ఉంటాం. మరి నేనే భగవంతుడైతే మరి నేను అనుకున్నట్టు జరగడం లేదు ఎందుకు అనే డౌట్ వస్తుంది. జరగదు ఎందుకు అనంటే నీ శక్తులన్నీ మర్చిపోయావు. నువ్వు జన్మల తరబడి నీ శక్తుల పైన కమ్మలు వేసేసావు. నాకు శక్తి ఉంది అనే ఊహ కూడా లేదు. ఒకవేళ ఉన్న ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడేమో నాకు అన్ని శక్తులు ఉన్నాయి అంటాం. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు నేను మానవ మాత్రుడిని, నేనేం చేయగలను, నేనేం దేవుణ్ణి కాదు కదా అని అప్పుడు ఒప్పుకుంటాం. మిగతా అప్పుడంతా ఏమో నేను దేవుణ్ణి, అన్నిటికీ ఓకే అని తలుపుతాం. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం మనల్ని మనం మర్చిపోతాం. నేను దేవుణ్ణి కదా, ఈ కష్టాన్ని నేను దాటేస్తాను కదా, ఇది కూడా దాటి తీరిపోతుంది కదా అనే ఆలోచన రాదు. అదే పక్కన ఎవరైనా ఒక గైడెన్స్ మాస్టర్ గాని ఉంటే అమ్మా ఈ కష్టం తీరిపోతుంది, నీకేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తారు. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి వాళ్ళ అమ్మగారు ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. ఏదైనా అవసరపడినప్పుడల్లా సలహాలు ఇస్తూ ఉంటారు. ఆవిడ చనిపోవడానికి ఆ చావుకు దగ్గరైపోతుంది. అప్పుడు రాజు అంటాడు, అమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంకెవరు నాకు సలహా ఇస్తారు అని అంటే, నానా నువ్వేం దిగులు పడద్దు, ఆ ఊరి చివర ఒక సన్యాసి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడుగు, ఆయన నీకు చెప్తాడు అని అంటే. ఆవిడ తర్వాత చనిపోతుంది. ఆ రాజ్యం మీదకి దండెత్తడానికి వేగుల ద్వారా ఎవరో పక్క రాజ్యం వాళ్ళు దండెత్తడానికి వస్తున్నారు అనేది తెలుస్తుంది. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటా ఆ సన్యాసి దగ్గరికి వెళ్తారు. మా అమ్మ మీ దగ్గరికి వెళ్ళమన్నారు, మీరు సలహా ఇస్తారు కదా అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కొన్ని కాగితాల మీద ఏదో రాసి ఆ కాగితాలన్నీ ఆ చీట్లన్నీ ఆయన చేతిలో పెట్టి, నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీసి చూడు, మిగతా అప్పుడు తీసి చూడొద్దు, అవన్నీ భద్రంగా దాచిపెట్టుకో, నీకు ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు దాన్ని తీసి చూస్తూ ఉండు, ఆ తర్వాత కార్యక్రమం నీకే అర్థమవుద్ది అని అంటాడు. అంత నేను దండెత్తి వస్తున్నారు కాబట్టి ఆయన ఒక కాగితం తీసి చూస్తాడు. ఇది జరిగిపోతుంది అని రాసుంటాడు. అంటే ఈ కష్టం నుంచి నువ్వు బయటపడిపోతావు, జరిగిపోతుందంటే అక్కడ అర్థం అన్నమాట. ఆహా అయితే నేను వీరోచితంగా పోరాడి గెలుస్తానన్నమాట, ఇది జరిగిపోతుంది అన్నాడు కాబట్టి నేను గెలుస్తానన్నమాట అని చెప్పి ఆయన ఎక్కడ లేని ధైర్యం తీసుకొచ్చుకొని
ధైర్యంగా పోరాడి గెలుస్తాడనమాట. ఆ తర్వాత కొన్నేళ్ళు హ్యాపీగా జరుగుతుంది. తర్వాత మళ్ళీ కష్టం వస్తుంది. ఇంకొక కాగితం చూస్తాడు. చూస్తే ఇది కూడా జరిగిపోతుంది అని అంటాడు. అట్లా 4, 5 సార్లు అలాగే జరుగుతుంది. అప్పుడు రాజుకి డౌట్ వస్తుంది. అసలు ఈయన మిగతా కాగితాల మీద ఏం రాసాడా అని చెప్పి చూస్తే అన్నిటి మీద అదే వాక్యం ఉంటుంది. ఇది కూడా జరిగిపోతుంది. అంతకు మించి ఇంకేం ఉండదు. అంటే ఆ ఒక్క వాక్యం అతనికి మానసిక బలాన్ని ఎంత తీసుకొచ్చిందో చూడండి. మనం కూడా ఇప్పుడు అది విన్నాం కదా! మనకి ఏదైనా కష్టం వస్తే కుంగిపోకూడదు. ఇది కూడా జరిగిపోతుంది. ఎందుకు అంటే ఏది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ రోజున్న వాళ్ళు రేపుండరు. ఈ రోజున్న ఆస్తులు రేపుండవు. కాబట్టి ఏంటంటే ఇది కూడా జరిగిపోతుంది. నేను ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటాను అనే భావన మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటూ ఉంటామో కష్టం కష్టంగా అనిపించదు. ఆ కష్టాలు మామూలు జీవితం ఎలా గడుస్తుందో కష్టాలొచ్చినప్పుడు కూడా అలాగే హ్యాపీ మూడ్‌తోనే వాటిని స్వయంగా స్వీకరించి మరీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది అయితే జ్ఞానులకి మాత్రమే సాధ్యం. మామూలు వాళ్ళకి అది చెప్పుకున్నంత తేలిక కాదు. మా మేడం చెప్తుంటారు. గిల్లేవాడు, గిచ్చేవాడు ఉన్నప్పుడే కదా మనం ఎంత ఎదిగామో తెలుస్తుంది. సుఖంగా అన్నీ జరిగిపోతూ ఉంటే ఏమీ తెలీదు. సారీ. నిద్ర లేవంగానే అందరూ మన మాట వింటూ, బిడ్డల మాట వింటూ, భర్త మాట వింటూ, అత్తమామలు మన మాట వింటూ హ్యాపీగా ఏమనుకుంటే అవి జరిగిపోతూ ఉంటే, ఆహా! నేను ఎదిగేశాను, ఓహో! ఎదిగేశాను. నా ధ్యాన శక్తితో ఇంత బాగా, ఎంత మంచి స్థితికొచ్చానో అనుకుంటాము. అదే గిల్లేవాళ్ళు, గిచ్చేవాళ్ళు ఒక్కరున్నా చాలు. అప్పుడు తెలుస్తుంది ఎదిగామా లేదా అనేది. మా మేడం గారు ఎప్పుడూ ఆ మాట ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళనమాట. అంటే మనకి కృష్ణుడు గూడా చెప్తాడు గదా! నువ్వు సుఖంలో ఉన్నప్పుడు గాదు తెలుసుకోవడం, కష్టంలో ఉన్నప్పుడు ఆ స్టెబిలిటీ అనేది ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు నువ్వు ఎదిగినట్లు అని కృష్ణుడు గూడా భగవద్గీతలో మనకు చెప్పడం జరుగుతుంది. సత్యాన్ని గుర్తించడానికి పూర్వ పద్ధతులన్నీ మారాలి. దీనికి నేను ఎవరు అను ఆత్మ పరిశీలన ఒక్కటే సరైన మార్గం. సత్యాన్ని గుర్తించాలి అంటే నేను ఎవరు అనే ఆత్మ పరిశీలన మాత్రమే మార్గం. ఎందుకు అంటే ఇవన్నీ మనకి పెద్దవాళ్ళు చెప్పినటువన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. కాబట్టి అవి సత్యం కాదా అంటే సత్యమే, కానీ లేట్ అవుతుంది ఆ ప్రాసెస్. ఇప్పుడు మనకి రమణ మహర్షి గారు అస్సలు భగవంతుడి ప్రస్తావనే తీసుకురాను. కేవలం నేనెవరు ఇదొక్క మాటే ఉంటుంది. ఫస్ట్‌లో నాకు అర్థమయ్యేది కాదు. ఈయనేంటి నేనెవరు అని తెలుసుకోమంటున్నాను. నేనెవరో నాకు తెలుసు కదా! నేను సంధ్యాని. నాకు పెళ్లయింది. 2 బిడ్డలున్నారు. భర్తున్నాడు. ఇంతే కదా! ఇంక తెలుసుకునేదేముంది అనుకునేదాన్ని. అంటే అప్పుడు పుస్తకాలేమి చదవలేదు నేను. ఆ వాక్యం తెలిసినప్పుడు ఈ పుస్తకాలేం చదవలేదు. ఆ తర్వాత పుస్తకాలు చదువుతూ నా క్లాసులు వింటూ ఉన్న కొద్దీ అప్పుడు అర్థమైంది. నేనెవరు అనేది ఎలా తెలుసుకోవాలి అననంటే, నేనీ కళ్ళా? కాదు. నేనీ చెవులా? కాదు. నేనీ ముక్కా? కాదు. మరి నోరా? కాదు. చేతులు కాదు. కాళ్ళు కాదు. పొట్ట కాదు. మరి ఏది కాదప్పుడు అయితే నువ్వెవరు అనంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? నేను ఆత్మ స్వరూపాన్ని. నేను వేరు, నా వేరు. నేనుకి దెబ్బ తగిలింది అనం. నా కాలికి దెబ్బ తగిలింది అంటాం. నా చేతికి దెబ్బ తగిలింది అంటాం. అక్కడే తేడా తెలుస్తుంది. మామూలుగా ఏమో నేను అని చెప్తున్నాం. కానీ ఏదైనా విషయం వచ్చినప్పుడు నా అని చెప్తున్నాం. నాకు జ్వరం వచ్చింది అంటున్నాం. నేనుకొచ్చింది అంటున్నామా? లేదు కదా! అంటే అక్కడ ఏంటి? ఆ నేను అనేది వేరే ఉంది. నా అనేది ఈ దేహము. మనం వింటున్నాం కానీ ఆకలింపు చేసుకోవడానికి అర్థం కావడంలా. వాళ్ళేదో చెప్పారు. ఆ టయానికి ఆహా! అవును. నిజమే. నిజమే. నేను అనేది ఆత్మ. ఈ దేహం నా అనేది అని అనుకుంటాం. మళ్ళీ ఏదైనా కష్టం రాంగానే అయ్యో! నాకింత కష్టమొచ్చిందే ఆ నేనుని మర్చిపోతాం. ఆ నేనును గాని గుర్తించామో, ఎప్పుడూ మర్చిపోకుండా ఉన్నాము అనంటే ఆత్మకేది అంటదండి. ఏమంటినా కూడా మన మనస్సుకి, మన శరీరానికి ఏ దేహంతో అయితే నువ్వు కర్మలు చేస్తావో ఆ దేహమే అనుభవిస్తుంది. ఆత్మ అనుభవించదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. మనం నిద్రపోతుంటాము. శరీరానికి దెబ్బ తగులుంటది. నువ్వు ఎరుకతో, మెలకువతో ఉన్నంత సేపు ఆ నొప్పి తెలుస్తూ ఉంటుంది. నిద్దట్లో తెలీదు. ఎందుకని? ఆ దేహం ఉందనే భావనే లేదు. అంటే ఆత్మ యాక్టివేట్‌లో ఉంటుంది. అక్కడ ఆత్మకి నిజంగా నొప్పి తెలియాలి గదా! ఆత్మకి తెలీదు. అంటే ఆత్మకి దేనితోనూ సంబంధం లేదు.
మళ్ళీ మెలక వచ్చింది అనుకోండి, ఆ నొప్పి తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఆత్మ శరీరంలో లేనప్పుడు కూడా మనకి నొప్పి తెలియదు. నొప్పి గాని, బాధ గాని, దుఃఖం గాని తెలియదు. ఉదాహరణ కోమాలో ఉన్నా, లేదంటే మనకి అనస్థీషియా ఇచ్చినా, మత్తు మందు ఇచ్చినా కూడా శరీరానికి ఏమీ తెలీదు. మత్తు మందు ఇచ్చినప్పుడు శరీరంలో ఆత్మ ఉండదు, బయటెళ్ళిపోతుంది. ఎనర్జీస్ దాన్ని ఉండనివ్వమన్నమాట. బయటెళ్ళిపోతుంది. బయటెళ్ళిపోతే చచ్చిపోతాం కదా అనుకోవచ్చు. చచ్చిపోము. ఎందుకంటే ఆత్మకి, శరీరానికి సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ సిల్వర్ కార్డు కట్ అయితేనే మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ సిల్వర్ కార్డు ఉన్నంత కాలం మనిషి జీవించే ఉంటాడనమాట. కాబట్టి ఆత్మ బయటెళ్ళిపోయినా మనం చచ్చిపోతామని భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ధ్యానంలో ఆత్మ బయటెళ్ళిపోతే మళ్ళీ అది లోపలికొస్తుందో రాదో, అది రాకపోతే నేను చచ్చిపోతాననే భయంతో ధ్యానాన్ని కొనసాగించరు. లోపల ఏదో తిరుగుతోంది అని భయపడి ఆత్మ ఎక్కడ బయటెళ్ళిపోద్దో అని చెప్పి భయపడి ధ్యానాన్ని కొనసాగించరు. కానీ భయపడాల్సిన అవసరంలా. ఎవరి ఆత్మ వాళ్ళ శరీరంలోకే వస్తుంది. భగవంతుడు ఆ నిర్ణయం చేసి పెట్టాడు. అలాగాని లేకపోతే నేను హాయిగా మోదీ శరీరంలో కూర్చోవచ్చు. ఎందుకు? సకల భోగాలు అనుభవించవచ్చు. అవునా కదా? అందుకే దేవుడు ఏం చేశాడంటే ఎవరి ఆత్మని వాళ్ళ శరీరంలోకే పెట్టాడు. మరి అయితే దెయ్యాలు పట్టడం ఏంటి? మనం వింటుంటాం కదా, దెయ్యాలు పట్టాయి అని వింటుంటాం కదా. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. వాడికి దెయ్యం పట్టింది, దెయ్యం దూరింది లోపల అంటారు. దెయ్యాలు లోపలికి దూరవండి. ఒక ఆత్మ శరీరంలో ఉండగా వేరే ఆత్మ వచ్చి చేరేదానికి అవకాశమే లేదు. మరి అయితే దెయ్యం పట్టడం అంటే ఏంటి అంటే, ఎవరైతే బాగా డిప్రెషన్ కి లోనై ఉంటారో, ఇప్పుడు పర్వాలేదు కానివ్వండి, పూర్వకాలం అత్త ఆడబడుచులు భర్త వేధింపులు ఎక్కువ ఉండేది ఇళ్లల్లో. ఈ ఆడవాళ్ళు బాగా డిప్రెషన్ కి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ డిప్రెషన్ కి వెళ్ళిన వాళ్ళని ఏం చేస్తాయంటే, సూసైడ్ చేసుకున్న సోల్స్ వాళ్ళ ఆరాన్ని ఆక్రమిస్తాయి. వాళ్ళ ఆరాన్ని ఆక్రమించి వాళ్ళ చేత పనులు చేయిస్తాయి అన్నమాట. వాటికి ఏమి కావాలని అనిపిస్తే వాటి ఆధిపత్యం ఉంటుంది. ఈ శరీరం పైన వాటి ఆధిపత్యం ఉంటుంది. అంతేకాని శరీరంలోకి ఇంకో ఆత్మ దూరదు. ఎవరి సిల్వర్ కార్డు వాళ్ళ శరీరానికి, ఆత్మకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఒక పాయింట్ కూడా మనకి పనికొస్తుంది అనమాట. అంటే దెయ్యం పట్టింది అనే వాళ్ళకి మా మేడం చెప్తూ ఉంటారు, దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్ట్రాంగ్ గా మీరు గైడెన్స్ ఇస్తే, ఏదైతే నన్ను ఆవహించి ఉందో దాన్ని నేను వదిలేస్తున్నాను అని స్ట్రాంగ్ గా గాని వాళ్ళు ఫీల్ అయ్యారంటే అది ఉండదు ఇంకా. ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది కాబట్టి అది ఉండదు, వెళ్ళిపోతుంది. మనకి పూర్వకాల పద్ధతులు ఎలా ఉండేదంటే, వాళ్ళని వేప మండలతో కొట్టేవాళ్ళు, చింత బరికలతో కొట్టేవాళ్ళు, చీపుళ్ళతో కొట్టేవాళ్ళు. ఇంకా కొట్టి 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 ఇంకా అది భరించలేక నేను వెళ్ళిపోతున్నా అంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ పనులు చేసుకోవడం కోసం, చేయించుకోవడం కోసం దెయ్యం పట్టకపోయినా దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తారు. వీళ్ళు గుళ్ళకి గోపురాలకి తీసుకొని వచ్చి, లేదంటే మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, బాగా కొట్టి పెడతారు, నిమ్మకాయలు పిండుతారు, టెంకాయలు కొడతారు, పైన టెంకాయలు కొడతారు, నానా బీభత్సం చేస్తారు. ఆ బీభత్సానికి, ఆ బాధలకి తట్టుకోలేక వాళ్ళు నేను వెళ్ళిపోతున్నా అని అనేస్తారనమాట. అంటే డ్రామా ఆడే వాళ్ళు ఉంటారు, నిజంగా ఆవహించిన వాళ్ళు కూడా ఉంటారు. ఆవహించడం అయితే ఉంది కానీ శరీరంలోకి దూరడం అనేది మాత్రం లేదన్నమాట. చూడండి, భగవంతుడు మన శరీరాన్ని తయారు చేస్తూ ఆయన ఎన్ని మెళకువలతో, ఎన్ని ఉపాయాలతో ఈ దేహాన్ని తయారు చేశాడో మనల్ని. సరే, సత్యాన్ని గుర్తించడానికి పూర్వ పద్ధతులన్నీ మారాలి. దీనికి నేను ఎవరు అను ఆత్మ పరిశీలన ఒక్కటే సరైన మార్గం. అంటే ఆ ఆత్మ పరిశీలనే సరైన మార్గం అని ఎందుకన్నారంటే, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా నేను ఎవరు అనేది తెలుసుకోవడానికి ఉండదు. వాటన్నింటి వల్ల పుణ్యం వస్తుందే కానీ నేనెవరు అనేది అక్కడ ప్రశ్నే ఉదయించదన్నమాట. ఎందుకంటే నువ్వు సపరేట్ గా చేస్తున్నావు, భగవంతుడి కోసం ప్రార్థన చేస్తున్నావు. భగవంతుడి కోసం ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు వేరు, భగవంతుడు వేరు అనే భావన ఉంది. ఇంకా నేనే దేవుడు అనే భావన రాలేదు. అంటే మన ఆత్మే దైవం అనే భావన రాలేదు. దానికి సాధన అవసరం అన్నమాట.
మానవుడు తన సౌఖ్యము సంపదతో పెరుగునని, అది పెరిగితే ఇంకా సౌఖ్యము పెరుగుతుందనే మూఢనమ్మకంలో ఉంటాడు. అయితే తన గాఢ నిద్రలో ఈ సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, బంధువులు ఏవీ ఉండవు. మనం అనుకుంటూ ఉంటాం డబ్బుంటే హ్యాపీగా బతికేయొచ్చు అని. డబ్బున్న వాడిని అడిగామనుకోండి, మీకేం తెలుసయ్యా మా డబ్బున్న వాళ్ళ కష్టాలు అంటారు. ఎందుకు అంటే బయటిస్తే వస్తదో రాదో భయం. ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం. ఆ! వాడికి డబ్బు లేనప్పుడు సుఖంగా నిద్రపోయి ఉంటాడు. డబ్బు వచ్చాక సుఖమైన నిద్ర అనేది ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో, ఏమైపోతుందో, దీన్నంతా నేను అనుభవించకుండానే వెళ్ళిపోతానేమో అనే ఆలోచనతో కూడా వాడికి నిద్ర పట్టదన్నమాట. అక్కడ ఏంటంటే డబ్బు లేనివాడు ప్రతి ఒక్కడు అదే అంటాడు. నన్ను చాలా మంది అనేవాళ్ళు, "నీకేమమ్మా బాగా సంపాదించేసావు, ఏమైనా మాట్లాడతావు ఇప్పుడు" అని. నేను అప్పుడు చెప్తా అన్నమాట. "నువ్వు కూడా సంపాదించాక డబ్బు వల్ల సుఖం రాదని అప్పుడు తెలుస్తుంది" అని చెప్తా. సంపాదించుకుంటాం. అవసరానికి ఉపయోగపడినప్పుడు దేనికది? ఇప్పుడు కష్టపడి సంపాదిస్తాము. బీపీ వస్తుంది. కడుపు నిండా ఉప్పేసుకొని రుచిగా ఏమన్నా తినగలమా? షుగర్ వస్తుంది. స్వీట్ తినగలమా? మంచి బెడ్ మీద పడుకుందామంటే వెన్ను నొప్పి. డాక్టర్ ఏం చెప్తాడు? "అయ్యా నేల మీద పడుకో" అంటాడు. మరి నీ కోట్ల డబ్బుంది. మనం ఈ మధ్య కాలంలో ఆహ్, కొన్ని మంత్స్ బ్యాక్ చూసాం గదా! అమ్మాని కొడుకు. అన్ని కోట్లకుంది. కానీ అతనికి ఏసీ అనేదే పడదు. మనం ఏమనుకుంటాం? డబ్బుంటే ఏ సౌఖ్యమైనా అనుభవించొచ్చు. కొండ మీద కోతినైనా తీసుకురావచ్చు అనని చెప్తాము. కొండ మీద కోతిని తీసుకురావడానికి డబ్బు అవసరంలా, ఒక అరటిపండు చాలు. అవునా కాదా? కాబట్టి డబ్బుతో సౌఖ్యం పెరుగుతుందనే మూఢనమ్మకాన్ని వదిలేయాలి. అయితే తను గాఢ నిద్రలో ఈ సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, బంధువులు ఏవి ఉండవు. కానీ తను ఎంతో హ్యాపీగా, ఆనందంగా నిద్రపోయి ఉంటాడు. నిద్ర లేసాక ఎలా నిద్ర పట్టిందంటే హాయిగా ఉంది, ఆనందంగా ఉంది అని చెప్తాం. అక్కడ ఏమీ లేవు. బంధుమిత్రులు లేవు, డబ్బులు లేవు, ఏం లేవు. కానీ ఆనందం అనేది అనుభవించడం జరుగుతుంది. గాఢ నిద్రలో ఏ ఆలోచనలు లేకుండా అమితమైన సుఖాన్ని పొందుతున్నామంటే అర్థం సుఖం అంతా లోపలే ఉంది, కానీ బయట ప్రపంచంలో లేదు. నిద్దట్లో ఏమీ లేకుండా ఆనందం పొందుతున్నాము అంటే సుఖం అనేది నిద్దట్లో ఉంది, కానీ బయట ప్రపంచంలో ఎక్కడా లేదన్నమాట. అహం ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నదని విచారిస్తే మనసు నుండి చెరిగిపోతుంది. అంటే ఆత్మ విచారణ వల్ల అహం నశించిపోతుంది. మనకి నేను అనే వేర్పాటు భావన, అహం అంటే రెండు అర్థాలు ఉంటాయి. నేను అనే వేర్పాటు భావన, అహం అంటే పొగరు, రెండు అర్థాలు ఉన్నాయన్నమాట. ఈ అహం అసలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది అని మనం గాని విచారిస్తామంటే ఆ మనసు నుంచి అది అహం అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మ విచారణ వల్ల అహం నశించిపోతుంది. ఆధ్యాత్మిక విషయాలలో వాదనలకు పోయి కాలం వృధా చేసుకోవద్దు. ఎందువల్లనంటే వాటికి అంతు పొంతు ఉండదు. ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు టాపిక్ గాని వచ్చింది అనంటే వాదన వేసుకోకూడదు. ఎందుకు అంటే ఆ వాదన చిలికి చిలికి గాలివానై తుఫాన్ లాగా మారుతుంది. అది ఎక్కడికి అంతు పొంతు అనేది ఉండదు. అందుకని ఎవరైనా మన దగ్గరికి వాదన కోసం వచ్చారు అనంటే మీ ధ్యానం అది ఇది అని వాదన కోసం వచ్చారంటే ఒక చిరునవ్వు నవ్వి పక్కకి తప్పుకొని వెళ్ళిపోవడమే. మానవునికి ఉన్న లక్ష్యం ఒకటే. అది ఆత్మానుభవమే. దానిపైనే దృష్టిని పెట్టుకొని మరలనీయరాదు. మన ఏకైక లక్ష్యం ఏమిటి అంటే ఆత్మానుభవం పొందడమే. పైన వచ్చేటప్పుడు అదే అనుకోనొస్తాం. కానీ ఇక్కడికొచ్చాక మాయలో ఇరుక్కొని నేను, నా పిల్లలు, నా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు అని బంధాలలో ఇరుక్కొని అసలైన విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. అందుకనే ఏంటంటే ఆత్మానుభవం పొందడానికి మాత్రమే దృష్టి పెట్టి మనం సాధన అనేది కొనసాగించాలన్నమాట. మతాలు, గ్రంథాలు, శాస్త్రాలు అన్నీ కూడా ఆత్మ ఒకటి ఉన్నది అని చెప్పేందుకు, దానికి దారిని చూపేందుకు తోడ్పడతాయి. మరి మతాలు, గ్రంథాలు, శాస్త్రాలు దేనికైనా పనికొస్తాయంటే పనికొస్తాయి. అవి ఆత్మ ఉంది అని చెప్తున్నాయి. ఆత్మను తెలుసుకోవడానికి దారి చూపేందుకు అవి ఉపయోగపడతాయి. ఊడ్చి పడవేసే చెత్తను పరీక్షించడం వల్ల ఎలాగున ప్రయోజనం లేదో, అలాగే తనను కప్పి ఉన్న తత్వములను త్రోసివేయక వాటిని అదే పనిగా స్మరించుతుండడం వల్ల ఏ లాభం ఉండదు. మనం చెత్తను ఊడ్చి పడేస్తాం. ఊడ్చి పడేసేటప్పుడు దాన్ని ఎంత పరీక్షించి పరీక్షించి చూడం. ఊరికే క్యాజువల్ గా ఏమన్నా
అవసరమైనవి ఉన్నాయా లేదా అని చూస్తాము, తర్వాత పడేస్తాం. అలాగే మనల్ని కప్పి ఉన్న తత్వాలు మనం ఏమేమైతే వేసుకొని ఉన్నామో ఆ చెత్తనంతటిని పక్కకి త్రోసి వేసేసి వాటిని అదే పనిగా స్మరించడం వల్ల లాభం ఉండదన్నమాట. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఎక్కడ అంటే వాళ్ళు చెప్పిన సెంటెన్స్ కి ఒక చిన్న కథ. ఒకసారి సెంటెన్స్ చదువుతాను. ఊడ్చి పడవేసే చెత్తని పరీక్షించుట వల్ల ఎలాగా ప్రయోజనం లేదో, అలాగే తనను కప్పి ఉన్న తత్వాలను త్రోసివేయక వాటిని అదే పనిగా స్మరించుచుండడం వల్ల ఏ లాభం ఉండదు. అంటే గతాన్ని ఎప్పుడు తవ్వుకుంటూ ఉన్నందువల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఎనర్జీస్ డౌన్ అయిపోయి ఇంకా మనకి ఆరా డౌన్ అయిపోయి లేనిపోని అనారోగ్యం వస్తుందే తప్పితే ఆ జరిగిపోయిన కష్టాలని తలుచుకుంటూ ఉండడం కరెక్ట్ కాదనమాట. ఎక్కడిదక్కడ వదిలేయడం నేర్చుకోవాలి. ఈ వదిలేయడం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక పంతులు గారు కింద ఒక అసిస్టెంట్ ఉంటారన్నమాట. వాళ్ళు పక్క ఊరికెళ్ళి హోమం చేయాల్సి ఉంటుంది. ఈ హోమానికి చేయడానికి ఆ ఊరికి వెళ్లే దారిలో ఒక కాలువను దాటాలి. ఆ కాలువ పైన ఒక తాటి బద్ద వేసి ఉంటారన్నమాట. వీళ్ళకి టైం అయిపోతూ ఉంటుంది. ఆ తాటి బద్ద మీద ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి కొంచెం భయం ఎక్కువ కాబట్టి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పోతుంది. తాటి బద్ద అంటే తాటి చెట్టుని రెండుగా చీల్చి ఆ కాలువకి వేస్తారనమాట. పూర్వకాలం అలా వేసేవాళ్ళు. బ్రిడ్జిలు లేవు కాబట్టి తాటి బద్ద మీద అవతల వైపుకి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆవిడ నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఈ పండితుడు ఏం చేస్తాడంటే, అంటే పూజారి అసిస్టెంట్ హోమం చేయడానికి పక్క ఊరికి వెళ్తున్నారనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఆవిడని చటుక్కనే భుజం మీద వేసుకొని గబగబా అవతలి ఒడ్డుకి తీసుకెళ్లి దించేస్తాడు. అప్పుడేమవుతుందంటే ఈ శిష్యుడు ఇదంతా చూస్తూ ఉంటాడు. ఆ ఊరికి వెళ్తారు. కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. మళ్ళీ రిటర్న్ అవుతారనమాట. రిటర్న్ అయినప్పుడు మళ్ళీ కాలువ దాటుతారు. అప్పుడు అసిస్టెంట్ అడుగుతాడు, గురువుగారు మనం బ్రహ్మచారులం కదా, ఆడవాళ్ళని తాకకూడదు కదా, కానీ మీరు ఉదయం ఆవిడ్ని భుజానెత్తుకొని అవతల ఒడ్డున చేర్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాడు. అడిగేసరికి అప్పుడు ఆయన అంటాడు, ఆ గురువు గారు అంటారు, ఒరే నేను ఆవిడ్ని అక్కడ దించడంతోనే దాన్ని వదిలేశాను. ఆలోచన ఒక ఆవిడ్ని ఎత్తుకున్నాను, దించాను అనే ఆలోచన అక్కడే వదిలేశాను. నువ్వు ఉదయం నుంచి దాన్ని ఇంకా మోస్తూనే ఉన్నావా ఇప్పుడు దాకా అని అంటాడు. చూడండి, ఆ ఒక్క వాక్యంలో ఎంత లోతు అర్థం ఉందో చూడండి. అంటే మనం ఏంటంటే ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు, సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు వాటినే మళ్ళీ తలుచుకొని ఆ ఎనర్జీస్ తోని ఇండ్లంతా నింపేసి ఇంట్లో వాళ్ళకి శాంతి లేకుండా, ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి శాంతి లేకుండా, మనం శాంతి లేకుండా అశాంతితో జీవనం గడిపేస్తూ ఉంటాం. ఇట్లా చాలా మంది ఉన్నారండి. మేము ఒకప్పుడు అలా ఉన్న వాళ్ళమే. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి జ్ఞానం అనేది తెలుసుకున్నామో, గురువుల సమక్షంలో ఆ జ్ఞానం అనేది తెలుసుకున్నామో, ఎక్కడివక్కడ వదిలేయడం అనేది నేర్చుకున్నాం. మనం ఎక్కడివక్కడ ఎప్పుడైతే వదిలేస్తామో దుఃఖం అనేది మన దగ్గర దరి చేరదు. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం అన్నమాట. మీరు కూడా ఇప్పటి వరకు ఏమైనా అలాంటి వాటిని మోస్తూ ఉంటే, అవసరం లేని విషయాలను మోస్తూ ఉంటే, వాటిని వీలైనంత వరకు మైండ్ నుంచి తొలగించేసేయండి. లేదంటే హార్ట్ స్ట్రోకులొస్తాయి, బీపీలొస్తాయి, షుగర్‌లొస్తాయి. అవసరమైన మ్యాటర్ మాత్రమే బుర్రలో ఉంచుకోండి. అక్కర్లేని చెత్తని పక్కన పడేసేయండి. మానవుడు ముక్తి కావాలనుకుంటే ముందుగా తానెవరో తెలుసుకోవాలి. ముక్తి మోక్షం కావాలి అనుకుంటే ముందు అసలు నేనెవరు అనేది తెలుసుకోవాలి. స్థూల శరీరమే తానని భావిస్తే అది ఎలాగూ చనిపోయే ముక్తిని పొందుతుంది. దాని గురించి ఏ శ్రమ అక్కర్లేదు. ఈ స్థూల శరీరానికి ముక్తి అని అనుకుంటే నువ్వు స్థూల శరీరానికి ముక్తినివ్వాల్సిన అవసరం లేదు. ఆ నేను అనే ఆత్మ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటే చాలన్నమాట. ఆ స్థూల శరీరం చనిపోయి ఎటొచ్చి ముక్తి పొందుతుంది. ముక్తి కావాల్సింది నేను అనే లోపల ఉండే ఆత్మకన్నమాట. నీవు మనస్సు అని భావించినట్లయితే అది పూర్తిగా సంకల్పాల సమూహమే. ఒకవేళ నువ్వు మనస్సు అని గాని భావించావంటే అది పూర్తిగా మనసు యొక్క సంకల్పాలే. ఆ సంకల్పాలను త్రోసిపుచ్చి వాటి మూలానికి పోతే ఆపై ఇక మిగిలేది ఆత్మ ఒక్కటే.
ఎప్పుడైతే నువ్వు ఆ సంకల్పాలన్నీ పక్కకు పెట్టేసి వాటి మూలంలోకి అంటే వాటి మూలంలోకి అంటే అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని మనం గాని తెలుసుకున్నామంటే అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇది ఇప్పుడు అవసరం లేదు, ఇది ఇప్పుడు అవసరం లేదు. ఇది ఇప్పుడు ధ్యానంలో కూడా మనం అదే చెప్తాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే ఆలోచనలు మీరు డైవర్ట్ చేసేయండి. ఇప్పుడు ఇది అవసరం లేదు. నేను ధ్యానానికి కూర్చున్నాను. దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పక్కకు నెట్టేస్తూ ఉండండి అని చెప్తాం అన్నమాట. అట్లా ఈ సంకల్పాల మూలానికి గాని వెళ్ళామంటే ఇక మిగిలేది ఆత్మ ఒక్కటే అన్నమాట. అహంభావము లేక వ్యక్తిత్వ భావము దుఃఖానికి, అశాంతికి ఇదే మూలం. అహంభావము అంటే పొగరు, వ్యక్తిత్వ భావం నేను అనే వ్యక్తిత్వ భావం దుఃఖానికి, అశాంతికి ఇదే మూలం. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారంటే నన్నన్నారే అని పిక్కుంటూ ఉంటాం. అదే వ్యక్తిత్వ భావం అంటే. నేనేం చెప్తాను, ఏదైనా అన్నారు అనంటే, నా వల్ల తప్పు లేకపోయినా నన్ను అన్నారు అని అన్నారనుకోండి, ఏం పర్లా. భగవంతుడు ఆల్రెడీ 9 చిల్లులు ఇచ్చాడు. 10వ చిల్లి ఏమి పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు అన్నంత మాత్రాన మనకేం చిల్లి పడదు. దాన్ని నువ్వు తీసుకోబాకు. నిన్ననే ధ్యానం క్లాసులు జరిగినాక ఒక ఆవిడ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ పిరమిడ్ కట్టడానికి 2 ఏళ్ల నుంచి శ్రమ పడుతూనే ఉంది. పూర్తి కావట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడకి సంకల్పం రాసిపోతే ఒక లైన్ రాయను. ధ్యాన సంబరాలు జరిగే గూడూరులో పత్రిజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ సంబరాల్లో పరిచయం అయ్యారు. చిత్తూరు దగ్గర అంట వాళ్ళు. ఆవిడ కోసం ఒక సంకల్పం ఒక లైన్ రాయను, ఎవరో ఒకరు పిలవను, నేను పరిగెత్తను. మళ్ళీ ఇంకొక లైన్ రాయను, మళ్ళీ పోవడం, మళ్ళీ ఇంకో లైన్ ఇట్లాగే జరిగింది. అప్పుడు నేను అన్నా, చూడమ్మా నువ్వు 2 ఏళ్ల నుంచి పిరమిడ్ కట్టలేకపోయాను అని అంటున్నావు. 2 నిమిషాల్లో అయిపోయే సంకల్పానికి ఎన్ని విఘ్నాలు వస్తున్నాయో చూడు. అంత నెగెటివ్ బాగా వేసుకున్నట్టున్నావు లోపల అనంటే అప్పుడు బయటపడింది. ఏంటంటే చుట్లో చాలా పల్లెటూరు అంట. ఆ పల్లెటూరు వాళ్ళంతా ఏదో ఒకటి అంటూ ఈవిడిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ని తగ్గిచ్చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పాను. అవన్నీ బుర్రలో వేసుకోవడం వల్ల నష్టం జరిగేది నీకే. అన్న వాళ్ళకి కాదు. నువ్వు ఎప్పుడైతే వాటన్నిటిని పక్కకి నెట్టేసి నేను దీన్ని సాధించి తీరుతాను అని ఎప్పుడైతే నువ్వు సంకల్పం మార్చుకుంటావో, పాజిటివ్ గా నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో అప్పుడు నీకు అది పని పూర్తవుతుంది. అంతేగాని వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, అది రాలేదు, ఇది రాలేదు, అక్కడ ఇబ్బంది, ఇక్కడ ఇబ్బంది అని నువ్వు ఏ ఆలోచన చేస్తే అదే వాస్తవ రూపం. నీ ఆలోచనలే నీ వాస్తవాలు అనంటే, మేడం అన్నీ తెలుసు మేడం కానీ ఆచరించలేకపోతున్నాను మేడం అని. ఆచరించాలంటే సాధన కావాలా. కేవలం వింటే కాదు. మనలో మార్పు రావాలి అంటే జ్ఞా చెప్పడానికి గురువులు కావాలి, సాధన కూడా అవసరం. అందుకే పత్రిజీ గారు అంటారు, సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఈ 3 ఉంటేనే మనం తొందరగా మెట్లెక్కడం జరుగుతుందన్నమాట. అట్లా ఏంటి అంటే మనలో ఏ చెత్త అయితే తీసుకుంటూ ఉంటామో ఆ చెత్తని ఎక్కడికక్కడికి వదిలేస్తూ ఉండాలన్నమాట. ఆ వ్యక్తిత్వ భావం ఇప్పుడు ఏమవుతది, ఒక మాట అన్నారు ఏమవుద్ది, ఎవరైనా వచ్చి నాతో వాళ్ళు వాపోయారనుకోండి, అమ్మ అట్లా అన్నారమ్మా నన్ను అని, నేను ఒకటే అంటాను, అమ్మ ఒక ఎంటుకు ఊడిపోతే ఏడుస్తావా నువ్వు అని. ఏడవను అంటది. ఇది కూడా అంతే, ఎంటుకు లెక్క వదిలేసాయి అంటారు. నా జీవితంలో కూడా నేను పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులప్పుడు కూడా నేనేమనుకునేదాన్నంటే, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు, నవ్విన నాపచేనే పండుతుంది. ఇవి 2 నా స్లోగన్లు అప్పట్లో. అలాగే సైలెంట్ గా భరించేదాన్ని అనమాట. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు, నవ్విన నాపచేనే పండుతుంది అని. ఆ తర్వాత ఆ స్లోగన్స్ ని నేను వాడుకుంటూ మాకు నా అదృష్టం కొద్దీ పూర్వజన్మ సుకృతం కొద్దీ దామరాజ్ జయమ్మ గారు పరిచయం కావడం, ఆవిడ గురువుగా నాకు గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళ అమ్మాయి రేవతి మేడము మాకు గైడెన్స్ ఇవ్వడం, తర్వాత పత్రిజీ గారు రావడం, ధ్యానంలోకి రావడం. ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో ఆ గురువులు చెప్పిన జ్ఞానం అంతా కూడా బాగా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవడం జరిగిందనమాట. అట్లా ఏంటి అంటే ఆ వ్యక్తిత్వ భావం అనేది ఎంత వదిలేస్తే అంత మంచిది. జ్ఞానము, అజ్ఞానము అనేవి మనసుకు సంబంధించినట్లే ఆత్మ మాత్రం వీటన్నింటికి అతీతమైనది. ఆత్మకి జ్ఞానం అవసరం లేదండి. ఈ శరీరానికి కావాలి. జ్ఞానము, అజ్ఞానము అనేటివి మనసుకు సంబంధించినవి. ఆత్మకు అసలు ఏమీ అవసరం లేదు. అది అలా ప్యూరిఫైడ్ గా ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటుంది. అయితే మరి ఎందుకు భూమి మీదకి వచ్చాము అనంటే,
ఆత్మ ఆత్మ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే హయ్యర్ డైమెన్షన్ లో ఉన్నప్పుడు అనుభూతి అనేది పొందలేకపోయింది ఆత్మ. మనం బిగ్ బ్యాంగ్ థియరీకి వెళ్ళాలి, అది ఇంకొక రోజు చెప్పుకుందాము. అంటే సబ్జెక్ట్ నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాము. ఆ ఆ అనుభూతి కోసం తనలో ఉన్న శక్తులన్నీ పై లెవెల్లో అంటే పూర్ణాత్మ దగ్గర పెట్టేసి కిందకి భూమి మీదకి అనుభూతి కోసం, అనుభవం కోసం రావడం జరిగింది. ఈ అనుభూతి అనుభవం అనేది ఆత్మస్థితి ఎలా ఉంటదంటే దేంట్లోకైనా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒక ఆకారం అనేది ఉండదు, ఎనర్జీ కాబట్టి దేంట్లోకైనా వెళ్ళిపోతుంది. ఏదైనా పట్టుకుందాము అని ఆత్మ అనుకుంది అనుకోండి, ఆ లోపలికి వెళ్ళిపోతే అనుభూతి అనుభవం అనేది రాదు. ఇవి రెండు రావడం కోసం దేహాలు అనేటివి అవసరమైనవి. అందుకే హయ్యర్ ఎనర్జీస్ ని పక్కన పెట్టేసి తక్కువ ఎనర్జీస్ తీసుకొని ఈ స్థూల దేహాలను తీసుకోవడం జరిగిందనమాట. అదంతా ఒక సబ్జెక్టు, ఊరికే పైన చెప్తున్నాను నేను. కాబట్టి జ్ఞానము అజ్ఞానము అనేవి మనసుకు సంబంధించినవి. ఆత్మకు మాత్రం వీటన్నింటికన్నా కూడా అతీతమైనది. ఆత్మ విచారణ ప్రత్యక్ష మార్గమే కాక మిగతా వాటికంటే ఉత్తమ మార్గం. నువ్వు ఆత్మ గురించి ఎప్పుడైతే విచారణ చేస్తావో అదే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. మిగతా మార్గాలన్నింటికన్నా కూడా చాలా దగ్గరది ఆత్మ గురించి తెలుసుకోవడం. ఇప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఆత్మ గురించి తెలుసుకోలేవు, యజ్ఞాలు చేసినా తెలుసుకోలేవు, యాగాలు చేసినా తెలుసుకోలేవు, హోమాలు చేసినా తెలుసుకోలేవు, అన్నదానాలు చేసినా తెలుసుకోలేవు. నీకు ఆత్మ గురించి తెలియాలంటే చచ్చినట్టు కూర్చోవాల్సిందే, కూర్చోవాల్సిందే. కూర్చొని మనస్సుని ఎప్పుడైతే సైలెంట్ లోకి పంపిస్తావో అప్పుడు ఆత్మ అనుభవం అనేది నీకు కలుగుతుందన్నమాట. ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నా, ధ్యానం చేస్తూ ఉన్నా ఎంత కాలమైనా మనస్సు ఉంటుంది. మనస్సు నశిస్తే గాని ఆత్మానుభవం కలగదు. నువ్వు జపం చేసినంతసేపు, ధ్యానం చేసినంతసేపు, యోగం చేసినంతసేపు మనస్సు నిశ్చలం కావచ్చే కానీ ఆనందం మాత్రం కలగదు. మీరు గమనించండి, ధ్యానం చేసే వాళ్ళు గమనించండి, మీకు తెలుస్తుంది. ఆత్మానుభవం మాత్రం కలగదు. ఎప్పుడు ఆత్మానుభవం కలుగుతుందంటే మనస్సు శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు, అంటే నిరామయంగా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆత్మానుభవం అనేది కలుగుతుంది. ఆనందం అనేది కూడా అప్పుడు తెలుస్తుంది. ఏదో తెలియని ఆనందం బాగా సాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. అలా నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు గాలి కూడా పీల్చాలనిపించదు, గాలి ప్రవాహం కూడా తగ్గిపోతుంది, బురుకుటి మధ్య ఆగిపోతుంది, ఊపిరి తీసుకోవడం వదలడం అనేది ఉండదు. ఎందుకంటే శరీరం కదలడం లేదు, మనస్సు కదలడం లేదు కాబట్టి అలా నిశ్చల స్థితిలో ఉండిపోతాం. అబ్బా ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు ఉండలేం మనం, ఎందుకంటే అది సాధన మీద గాని ఊపిరి లేకుండా గంటలు గంటలు ఉండగలరు కానీ, హఠయోగులు అయితే ఉండగలరు కానీ, మామూలుగా మనం ఏంటంటే సాధన మీద నెమ్మది నెమ్మదిగా శ్వాస అనేది తగ్గించుకుంటూ శ్వాస లేకుండా ఉండే స్థితికి చేరుకుంటాం అన్నమాట. 3 గంటలు శ్వాస లేకుండా ఉండే స్థితిని సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే సమాధానాలు వచ్చే స్థితి. సాయిబాబా గారు నా సమాధి నుంచే నేను మాట్లాడుదును అని అంటే జనాలంతా వెళ్ళి సమాధికి తల చెవి అనిచ్చి నేను ఏం చెప్తున్నాడా అని వింటారు అనుకుంటా. ఆయన ఏం చెప్పడు లోపల నుంచి, ఆయన చెప్పినా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళకి జ్ఞానేంద్రియం యాక్టివేట్ కాల. మనకి పంచేంద్రియాలు ఎలా ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలు అనేటివి కూడా ఉన్నాయి. అవన్నీ యాక్టివేట్ అయితేనే వాళ్ళు భగవంతుడు కనిపించడం గాని, దేవుళ్ళు కనిపించడం, మాస్టర్స్ కనిపించడం, వాళ్ళు చెప్పేది వినిపించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఒక మంత్రాన్ని జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా ఎంత కాలమైనా మనస్సు అనేది ఉంటుంది. మనస్సు నశిస్తే గాని ఆత్మానుభవం కలగదు. జపము, ధ్యానం, యోగం వల్ల మనస్సు నిశ్చలం కావచ్చు, ఆనందము కలగవచ్చు, కానీ ఆత్మానుభవం పొందలేము. ఆత్మానుభవం అనాలి కానీ ఆత్మ సాక్షాత్కారం అనకూడదు. కారణం ఆత్మ ఎటువంటి దృశ్య వస్తువు కాదు. చాలా మంది అంటూ ఉంటారు నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది, ఆత్మ సాక్షాత్కారం అయింది అని. ఆత్మ అనేది అసలు వస్తువే కాదు, ఇంద్రియాలకి గోచరించదు, అది అనుభూతి ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అందుకే ఆత్మానుభవం అనాలి గాని ఆత్మ సాక్షాత్కారం అని అనకూడదు అన్నమాట. ఆత్మకు చూపు గాని వినికిడి గాని లేవు. ఆత్మ వీటికి అతీతమైన శుద్ధ చైతన్యంగా ఉండును. ఈ శరీరానికి చూపు వినికిడి అనేది ఉంటుంది, ఆత్మ అతీతమైన చైతన్యం కలిగినటిది. దానికి చూపు వినికిడి అనేది ఉండదన్నమాట.
మనస్సు మాత్రం ఇంద్రియాల ద్వారా చూస్తుంది, వింటుంది, వాసన చూస్తుంది. అవన్నీ మనస్సు యొక్క కలాపాలే. మనస్సు మాత్రం ఇంద్రియాల ద్వారా, మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా చూస్తుంది, వింటుంది, వాసన చూస్తుంది. ఇవన్నీ కూడా మనస్సు యొక్క కలాపములే, అంటే మనస్సు చేసే కల్పనలు మాత్రమే. గాఢ నిద్రలో మనస్సుతో కానీ శరీరంతో కానీ పని ఉండదు, ఆనందమే ఉంటుంది. అయితే ఆనందం అనుభవిస్తున్నామన్న ఎరుక ఉండదు. మనం నిద్రపోయేటప్పుడు మనస్సుతో శరీరంతో గాని పని ఉండదు, ఆనందం మాత్రమే ఉంటుంది. మనం నిద్ర లేచాక ఎవరైనా అడిగితే ఎలా నిద్రపోయావు అంటే, హాయిగా నిద్రపోయాను, ఆనందంగా ఉంది అంటాము. అయితే ఆనందం నిద్ర లేచిన తర్వాత ఆనందంగా ఉంది అంటాం గాని, నిద్రలో ఉన్నప్పుడు ఆనందం అనుభవిస్తున్నామనే ఎరుక మాత్రం ఉండదన్నమాట. మానవుని నిజ స్వరూపం గ్రహించే అవకాశం ఒక జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. మన యొక్క నిజ స్వరూపం గ్రహించగలగడం ఒక జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో ఎరుకతో ఉంటాం కాబట్టి తెలుస్తుందన్నమాట. మనము ధ్యానంలో కూడా నిశ్చల స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎరుకతో ఉంటాము. ఆ ఆనందాన్ని, నిద్దట్లో ఏ ఆనందం అయితే అనుభవిస్తూ ఉన్నామో, ఏ ఎనర్జీనైతే తీసుకుంటూ ఉన్నామో, ధ్యానంలో అదే ఎనర్జీని, అదే ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. మనం తెలుసుకోవాలి, నిద్దట్లో ఆనందం ఎలా అనుభవిస్తున్నాం అనేది తెలుసుకోవాలి అంటే కంపల్సరీ ధ్యాన సాధన చేస్తేనే అది అనుభవపూర్వకంగా తెలుస్తుందన్నమాట. ఆత్మానుభవం పొందడం ప్రతి జీవికి ప్రప్రథమ బాధ్యత. నీ బాధ్యత ఏంటి అంటే ఆత్మానుభవం అనేది పొందడం. నిన్ను నీవు తెలుసుకోకుండా ఇతరములన్నీ తెలుసుకోవడం వల్ల నీకు శాంతి కలుగదు. నువ్వెవరో అసలు నీ గురించి నీకేం తెలియకుండా ఇతర నాలెడ్జ్ అంతా ఎంత తెలుసుకున్నా కూడా నీకు శాంతి అనేది ఉండదు. నువ్వెవరో గాని తెలుసుకున్నావు అంటే ఆ నాలెడ్జ్ తెలిసినా తెలియకపోయినా, ఎందుకు అంటే ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ భూమి వరకే. మనతో వచ్చేటి ఏమేమి చెప్పుకుంటాం మనం? పాపపుణ్యాలు, సంస్కారాలు, ఇవి మాత్రమే మనతో వస్తాయన్నమాట. కాబట్టి ఇవన్నిటి వల్ల నీకేం ఉపయోగం లేదు ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోనప్పుడు. అదే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, ఆ నాలెడ్జ్ అంతా నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ శాస్త్రాలన్నీ కూడా నీకు ఉపయోగపడతాయి. జీవికి దుఃఖానికి కారణం నీవును తెలుసుకోలేకపోవడమే. నిజానికి నీవు ఆనంద సముద్రానివని తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఈ దుఃఖం అనేది ఉంటుంది. నిజానికి నువ్వెవరయ్యా అనంటే ఆనంద సముద్రానివి. అది తెలుసుకోవాలన్నమాట. అంటే ఆనందం ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. కాకపోతే దాన్ని గుర్తించక ఆనందం బదులు ఎక్కువగా దుఃఖపడుతూ ఉంటాం. ఆనందం 1% ఉంటే 9% దుఃఖంలోనే ఉంటాం మనం. చూపు లేకపోతే నేత్రేంద్రియం, వినికిడి లేకపోతే కర్మేంద్రియం ఉండదు. కానీ మనస్సు సూక్ష్మ శరీరంతో దృశ్యాలు, మనస్సు కల్పించే నాదాలు, సంకల్పాలు అన్ని జీవి ఎరుకలో ఉండును. చూపు లేకపోతే నేత్రేంద్రియం, కళ్ళు కళ్ళు ఉన్నట్లే ఉంటాయి వాళ్ళకి, కానీ ఆ కంటికి సంబంధించిన చూసే శక్తి ఉండదన్నమాట. అప్పుడు వాళ్ళకి కళ్ళున్నా కూడా కనబడదు. వినికిడి లేకపోతే కర్మేంద్రియం, చెవి రూపం ఉంటుంది కానీ దానికి వినపడే శక్తి చెవికి ఉండదన్నమాట. మనస్సు సూక్ష్మ శరీరంతో దృశ్యాలు, మనస్సు కల్పించే నాదాలు, సంకల్పాలు అన్ని జీవి ఎరుకలో ఉండును. వాళ్ళ కంటి చూపు లేకపోయినా వాళ్ళకు కూడా కళలు వస్తాయండి. వాళ్ళకి వినికిడి లేకపోయినా ఏవో కొన్ని శబ్దాలు వినపడుతూ ఉంటాయి. వీటన్నింటినీ ఎలా జరుగుతోంది అంటే మనస్సు కల్పించే మాయ అన్నమాట. ఇదంతా మనస్సు కల్పించే నాదాలు, సంకల్పాలు ఆ జీవి ఎరుకలో, అంటే ఆ జీవికి తెలుస్తూ ఉంటాయన్నమాట. చూచేవాడు చూడబడేది లేకపోతే దృశ్యానికి, శ్రవణోత్తికి ఉనికి లేదు. చూచేవాడు చూడబడేది అంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఒక వస్తువు అనేది ఉంది. ఆ వస్తువు ఉంది అని ఎట్లా తెలుస్తుంది? మనం చూస్తే తెలుస్తుంది. అంటే చూచేవాడు, చూడబడేది, ఇవి రెండు ఉంటాయన్నమాట. అవి రెండు లేకపోతే దృశ్యానికి, శ్రవణోక్తికి ఉనికి అనేది లేదు. నీ దుఃఖ కారణం బాహ్య జీవితంలో లేదు, అది జీవిలోనే అహంభావ రూపంలో ఉంది. మనం ఏమనుకుంటాం? వాళ్ళ వల్ల దుఃఖం వచ్చింది, వీళ్ళ వల్ల దుఃఖం వచ్చింది అనుకుంటాం. కాదు, అది జీవిలో అహంభావ రూపంలో ఉంది.
అంటే నువ్వు తీసుకోవడం వల్ల వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని తీసుకోవడం వల్ల నీకు దుఃఖం అనేది వస్తుంది. నువ్వు తీసుకోకుండా అన్నావు అనుకో ఏ దుఃఖం నిన్ను అంటదు. ఇప్పుడు సాయిబాబా నడిచి వెళ్తూ ఉంటే భిక్షాటనకి వెళ్తూ ఉంటే ఒక వ్యక్తిని దానం అడుగుతాడు. దానం అడిగితే అతనంటాడు దుఃఖలాగున్నావు ఏం పని బాట చేసుకోవచ్చు కదా, ఈ బికారి వేషం భిక్ష వేషం వేసుకొని హ్యాపీగా తినేస్తూ బతికేస్తున్నావు అని అంటాడు. అని తిడుతూ ఒక అప్పట్లో అన్నాలు కాణీలు కాబట్టి ఆ ఒక కాణీ వేస్తాడనమాట ఆయన భిక్ష పాత్రలో. వేస్తే అప్పుడు సాయి అది తీసి ఇదిగో నీ డబ్బులు నువ్వే తీసుకో నాకొద్దు. అలాగే ఇప్పటి వరకు నన్ను ఏవేవైతే తిట్టావో అవన్నీ కూడా నేను స్వీకరించట్లేదు. అవి నీకే అని అంటాడు. ఆ మాట అనేసరికి అతను అమ్మో ఈయన ఇంత పెద్ద మాట అన్నాడు, ఈయన ఇంత గొప్ప వ్యక్తి అని ఆయనకి దాసుడైపోతాడనమాట. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని. అంటే ఆ అహంభావం అనేది సాయిలో లేదు. మనం కూడా అలా తయారు కావాలి. వింటున్నామే కానీ మన దాకా ఏదన్నా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు విలవిలలాడిపోతాం. నన్నన్నారే అని విలవిలలాడిపోతాం. కేవలం వింటే ఉపయోగం లేదు. ఆచరణ పెట్టాలి. ఎప్పుడైతే ఆచరణలో పెడితే మనం ఎదిగామా లేదా, మధ్య మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది అర్థమవుతుంది. నువ్వు ఎంత విన్నా కూడా నువ్వు ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానం అంతా కూడా వేస్ట్ అన్నమాట. వాస్తవంగా నీవే అయి ఉన్న ఆత్మగా నీవు ఉంటుండడమే సర్వదా నీదై ఉన్నట్టి ఆనందమును అనుభవించేందుకు సరి అయిన మార్గం. నువ్వెప్పుడూ ఆనంద స్థితిలోనే ఉండాలి అనంటే నీవు నీవుగా ఉండాలి. అంటే దేనికి అంటకుండా దేనిని స్వీకరించకుండా ఉండాలి. మనకి ఎంతో మంది అట్లాగా ఉన్న వాళ్ళు మహానుభావులు ఉన్నారు. రమణ మహర్షి గాని, రామకృష్ణ పరమహంస గాని, ఆ ఇంకా చాలా మంది సాయిబాబా కానీ, జిల్లెళ్ళమ్మమూడి కానీ, చివటమ అమ్మ గాని, మన యోగుల గురించి చెప్పుకుంటే మన ఆంధ్రాలోనే చాలా మంది వేల మంది యోగులున్నారు. వాళ్ళెప్పుడు ఒకే స్థితిలో ఉంటారన్నమాట. పొగిడినా ఒకటే స్థితి, తిట్టినా ఒకటే స్థితి. వాళ్ళ స్థితి మాత్రం మారదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మానుభవంలో ఉంటారు ఎప్పుడు. అందువల్ల ఏంటంటే దేనికి అంటకుండా, దేనికి చెలించకుండా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా కూడా దానికి అతీతంగా ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఉండంగా లేనిది నేనెందుకు ఉండలేను అని గాని మనం ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే, జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించడం మొదలు పెడితే నెమ్మదిగా మనం కూడా ఆ స్థితికి రావడం జరుగుతుంది. శరీరం వేరు నేను వేరు అన్న వివేకం సాధకులకు శాశ్వతం కావాలి. నేనని భావించడం వల్ల సకల బాధలు కలుగుచున్నాయి. ఈ భావాన్ని పోగొట్టుకోవడమే జ్ఞానము. శరీరం వేరు నేను వేరు అనే భావన శాశ్వతం కావాలి. ఏదో సబ్జెక్ట్ విన్నప్పుడో లేదంటే ఎవరో చెప్పినప్పుడో కాకుండా శాశ్వతం ఎప్పుడు ఆ ఎరుక అనేది ఉండాలి. నేనని భావించడం వల్ల సకల బాధలు కలుగుతూ ఉన్నాయి. ఆ నేను ఇదే నేను అనుకోవడం వల్ల ఆ బాధలన్నీ కలుగుతున్నాయి. ఈ భావాన్ని పోగొట్టుకోవడమే జ్ఞానము. శరీరం నేననే భావాన్ని పోగొట్టుకోవడమే అసలైన జ్ఞానం. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒక ఒక తండ్రికి నలుగురు బిడ్డలు ఉంటారన్నమాట. నలుగురు బిడ్డలు ఉంటారు. ఆ తండ్రి అవసాన దశకు వచ్చేస్తాడు. అంటే బెడ్ రీడర్ అయిపోతాడన్నమాట. బెడ్ రీడర్ అయిపోయినప్పుడు బిడ్డలు దగ్గరే ఉంటారు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఒరే మీకందరికి ఆస్తులు ఈ మాదిరి ఇది నీకు చిన్నోడా పెద్దోడా మీకు ఈ ఆస్తులు పంచాను అని చెప్తాడు. అని పంచినప్పుడు అని చెప్తూ ఉంటే బయట నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ పెద్దబ్బాయికి ఇచ్చిన ఆస్తి ఎవరో కొట్టేశారు అని చెప్పి చెప్తారు. అనేసరికి వాడు కుప్పకూలిపోతాడు. అయ్యో నా ఆస్తి అంతా పోయిందే అని కుప్పకూలిపోతాడు. మళ్ళీ కొంచెం సేపు తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి అయ్యా నీ ఆస్తి ఏం పోలేదు అంత అట్లాగే ఉంది నువ్వేం బాధపడబాకు అంటాడు. అప్పుడు మళ్ళీ హుషారు వస్తుంది. మళ్ళీ ఇంకెవడో వచ్చి ఇంకేదో చెప్తాడు. మళ్ళీ కుప్పకూలిపోతాడు. మళ్ళీ ఇంకోడొచ్చి ఇంకో మాట చెప్తాడు. మళ్ళీ హుషారు వస్తుంది. అంటే చూడండి, సిచ్యుయేషన్ వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం మారిపోతూ ఉన్నాము. ఈ రోజు నాన్న వెళ్ళిపోతున్నాడు, రేపు నేను వెళ్ళిపోతాను. తినడానికి అంతో ఇంతో ఉంది. ఇది ఉంటే ఎంత పోతే ఎంత అనే భావం తెచ్చుకోవాలంటే ఎంత ఎంత సాధన చేయాలండి మనం? ఎంత ఆచరణ అనేది ఉండాలి? అంత తేలిక కాదు కదా! మనకి ఇవ్వాల్సింది రావాల్సింది రాకపోయినా, జరగాల్సింది జరక్కపోయినా
మనం ఎంత దుఃఖంలో ఉంటాము, ఆ దుఃఖానికి అతీతంగా ఉండడం అనేది కేవలం సాధన ద్వారా వస్తుంది. నేను వేరు, ఈ దేహం వేరు అని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనం మనకి అర్థమవుతుందన్నమాట. శరీరంతో ఉండగానే నేను ఉన్నాననే ఆత్మానుభవం జాగ్రత్త అవస్థలో శాశ్వతం కావాలి. కావున శరీరంతో తాదాత్మ్యం వదిలే వరకు పూర్తి సాధన కొనసాగించాలి. శరీరంతో ఉండగానే నేను ఉన్నాననే ఆత్మానుభవం జాగ్రత్త అవస్థలో, ఎప్పుడో నిద్దట్లో ఆనందం పొందడం కాదు, జాగ్రత్త అవస్థలో కూడా అటువంటి భావంతోనే ఉండాలి. శరీరంతో తాదాత్మ్యం వదిలే వరకు పూర్తి సాధన కొనసాగించాలి. తాదాత్మ్యం అంటే నేను వేరు అనే భావం, నువ్వు ఎప్పుడైతే నేను వేరు, ఈ దేహం వేరు అనే భావన పూర్తిగా నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పటి వరకు సాధన అనేది కొనసాగిస్తూనే ఉండాలి. కాలం అనేది కూడా ఒక భావనే. సత్య పదార్థం ఒక్కటే. దానిని జీవి ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా కనిపిస్తుంది. ఏమీ ఊహించకపోతే అసలు స్వరూపం అనుభవానికి వస్తుంది. కాలం అనేది కూడా ఒక భావనే. ఈ మాటకి మనం ఒప్పుకోం. నీ భావం అమ్మ కాలం అనేది లేదు అని అంటే మనం ఒప్పుకోం. ఉన్నది సత్య పదార్థం ఒక్కటే. దాన్ని జీవి ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఏమీ ఊహించకపోతే అసలు స్వరూపం అనుభవానికి వస్తుంది. అసలు కాలమే లేదు అనంటే మనం ఒప్పుకోం. దానికి ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. సూర్యుని చుట్టూ నవగ్రహాలు 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. మనకి మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అలాగే శుక్రగ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దానికి తన చుట్టూ తాను తిరగడానికి 8 గంటలు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 165 రోజులు మాత్రమే పడుతుంది. అదే శని గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 78 గంటలు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 700 రోజులు ఏమో పడుతుంది సుమారుగా. కరెక్ట్ గుర్తులేదు నాకు. అంటే మనకి భూమి మీద ఒక రోజు అయితే, మనకి 3 రోజులైతే భూమి మీద, శని గ్రహం మీద ఒక రోజు అన్నమాట. చూడండి, మన సౌర కుటుంబంలోనే ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు చెప్పండి, కాలం అనేది ఉందా? మరైతే ఇవన్నీ ఏంటి అంటే మనం మనకో జీవనం కోసం పెట్టుకున్నవి. కాలం అనేది కేవలం మన మనుగడ కోసం, వ్యవహారాల కోసం సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, నిన్న, నేడు, రేపు ఇలా విభజించుకున్నాము. కానీ ఇవన్నీ మన మనస్సు వల్ల కలిగినవే. ఇవన్నీ కూడా మన కోసం మనం నిర్ణయం చేసుకున్నటువంటి విషయాలన్నమాట. ఎంతటి పాపాత్ముడైనా అయ్యో నేను మహాపాపిని, నాకు మోక్షం ఎలా కలుగుతుంది అని అనుకోకుండా పట్టుదలతో ఆత్మానుభవం కోసం ధ్యాన సాధన చేసినచో అతడు ఖచ్చితంగా సంస్కరించబడను. ఎంతటి పాపాత్ముడైనా అయ్యో నేను మహాపాపిని, నాకు అసలు మోక్షం అనేది వస్తుందా అని అనుకోవనవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ వాల్మీకి అంతకుముందు బోయేవాడు, ఎన్నో జీవులను హింసించి చంపాడు. కానీ ఆయన ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలు పెట్టాడో అప్పుడు తనకి జ్ఞానం అనేది జరగడం, మోక్షం అనేది జరగడం జరిగిందనమాట. అంటే మనకు చెప్తాం కదా, వాల్మీకం నుంచి వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి అని మనం చెప్తాము. కాబట్టి ఎంతటి పాపాత్ములైనా నాకు మోక్షం వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు? ధ్యాన సాధన అనేది కొనసాగించినప్పుడు, నేనెవరో నేను అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ మోక్ష స్థితి అనేది వస్తుంది. మంచి ఆలోచన అయినా చెడు ఆలోచన అయినా మన లక్ష్యం నుండి దారి మళ్లించేవి. అందువల్ల తలపులే అంటే ఆలోచనలే కర్మాచరణమునకు దుఃఖానికి కారణము. మంచి ఆలోచన అయినా చెడు ఆలోచన అయినా ఈ రెండు కూడా మన లక్ష్యం నుంచి దూరం చేసేవి. మంచి ఆలోచనలు మన ఉదాహరణకి కొన్ని మనం ఊహించుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఎనర్జెటిక్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు పిల్లలైతే నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను, అందరు నన్ను మెచ్చుకుంటూ ఉన్నారు, అందరు పొగుడుతూ ఉన్నారు, నాకు పూలమాలలు వేస్తున్నారు, అలా ఊహ చాలా బాగుంటుంది. అదే పెళ్లి కావాల్సిన అమ్మాయి అయితే
నా భర్త అందంగా ఉంటాడు అలా. లేదు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళైతే నేను ఇలా ఇల్లు కట్టుకోవాలి, అంత అందంగా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి. అది మంచి ఆలోచనే, మంచి ఊహే. కానీ మన లక్ష్యాన్ని నుంచి దూరం చేస్తుంది. చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు 2 మన లక్ష్యాన్ని నుంచి దూరం చేస్తాయి. మన లక్ష్యం ఏంటి? నేనెవరు అని తెలుసుకోవడం. ఆ నేనెవరు అనేది తెలుసుకోవడానికి ఇవి మనల్ని దూరం చేస్తాయి కాబట్టి, ఇవి కర్మాచరణకి అంటే కర్మలో ఇరుక్కునేందుకు ఉపయోగపడతాయి. మంచి ఆలోచన, చెడు ఆలోచన 2. అయితే మంచి ఆలోచనలు బంగారు సంకెళ్ళు, అంటే మంచి పనులు బంగారు సంకెళ్ళు, చెడ్డ పనులు ఇనప సంకెళ్ళు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు తలపులు అంటే ఆలోచనలను తగ్గించుకుంటే, ఎంత ఆలోచనలు తగ్గించుకుంటే అంత తక్కువ దుఃఖంతో ఉంటాం. ఎందుకు అమ్మ మంచి ఆలోచనలు చేస్తే మంచే కదమ్మా అనంటే, మంచే కాదని చెప్పలా. అవి పొందలేనప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తా అని ఊహించుకుంటాము. క్లాస్ ఫస్ట్ రాము, సెకండ్ వస్తాము. ఎంత దుఃఖం ఉంటుంది. అందుకనేంటంటే ఏదైనా జరిగే దానిని చూస్తూ ఉండడం అనేది చాలా వరకు మనం ఆచరణాత్మకంగా ఉపయోగిస్తే బావుంటుందన్నమాట. తలంపులు కలుగుటయే మహాపాపం. ఏ తలంపులు లేనప్పుడు ఆత్మానుభవం పొందగలరు. తలంపులు అంటే ఆలోచనలు కలగడమే మహాపాపం అంటున్నారు ఈయన. ఏ తలంపులు, ఏ ఆలోచనలు లేనప్పుడు ఆత్మానుభవం పొందగలరు. ఇప్పుడు చూడండి, ఏ ఎక్స్‌పెక్టేషన్ ఏది లేకుండా మనకి సడెన్‌గా డబ్బొచ్చిందనుకోండి, లాటరీ టికెట్ తగిలిందనుకోండి, ఎంత ఆనందమేస్తుంది. అదే నువ్వు ఊహించావనుకోండి, ముందుగానే ఇంత అని ఎక్స్‌పెక్టేషన్ చేశావంటే, అంత రాకపోతే దుఃఖం అనేది ఉంటుంది. వచ్చినా కూడా సంతృప్తి అనేది ఉండదు. ₹1,00,00,000 ఇచ్చినా కూడా, ₹1,00,00,000 పెద్ద బ్యాగ్‌లో తీసుకురావాలి. ఇప్పుడంటే చి 500 నోట్లు, 1000 నోట్లు, 2000 వచ్చాయి కాబట్టి కోటంటే పెద్ద అవసరం లేదు. చిన్న బ్యాగ్ చాలు. ₹1,00,00,000 ఇచ్చినా గూడా వాడు ఆ బ్యాగ్ సైజ్ చూస్తూ ఉంటాడు. "ఏమిరా 1,00,00,000 ఇచ్చాను గదా!" అంటే, "నువ్వేం చేసుకుంటావు ఆ బ్యాగ్ నాకిచ్చేయి" అంటాడు. అంటే డబ్బుతో తృప్తి పడలా. మళ్ళీ ఇంకేదో గావాలన్నమాట. అట్లా మనకి ఆహ్, ఏదైనా సరే ఆ ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉన్నప్పుడు దుఃఖం అనేది ఉంటుంది. ఈ ఎక్స్‌పెక్టేషన్ అనేది గాని లేకపోతే ఎప్పుడు కూడా ఆత్మానుభవంలో ఆనందంగా ఉంటాం. మనకి కంచి పరమాచార్య అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పరమాచార్య గారు దేశాటన చేస్తూ ఉండేవాళ్ళు. తనకు ఉన్న జ్ఞానాన్ని పంచుతూ, అన్ని ఊర్లు తిరుగుతూ, భగవంతుడిని పరిచయం చేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళన్నమాట. ఆయన ఎవ్వరు ఇళ్ళల్లోకి వెళ్ళడాయన. ఒకవేళ లోపలికి రండని పిలిచినా గూడా వెళ్ళడు. ఎక్కువ ఊరి బయటుంటాడు. లేదంటే ఒకసారైతే ఆ ఊరి బయట ఉండడానికి వీలు కాకపోతే జోరున వర్షం వస్తూ ఉంటే, ఒక పశువుల పాకలోకి వెళ్తాడు. అతను, అతని శిష్య బృందం. ఆ శిష్యులు అప్పటికప్పుడు కొంచెం పశువుల పాకని క్లీన్ చేస్తారనమాట. క్లీన్ చేస్తే ఆ నైట్ అంతా అక్కడే ఉంటాడు. వాన పడుతూ ఉంటది కాబట్టి అది ఎట్లా షెడ్డేసి ఉంటది కాబట్టి పశువుల కోసం అక్కడుంటాడనమాట. ఆయన దేనికి అంటడు. అలా నిశ్చల స్థితిలో ఉంటాడు. ఎంత పర్ఫెక్షన్ అంటే నడయాడే దేవుడు అంటారు. ఆ కంచి కామాక్షి అమ్మవారే ఆయన రూపంలో వచ్చింది భూమి మీదకి అని చెప్తారు. టెన్షన్‌గా 3 కల్లా నిద్రలేస్తాడు. నిద్రలేసి ఎవరు వచ్చినా రాకపోయినా నది స్నానానికెళ్ళిపోతాడు. ఒకవేళ ఆ ఊర్లో నది లేదనుకోండి, ఏ చెరువో ఏదో ఉంటాయి గదా! ఆ స్నానానికెళ్ళిపోతాడు. అనుష్ఠానం చేసుకుంటాడు. తన దారిన తను నడిచి ఎళ్ళిపోతా ఉంటాడు. ఈ శిష్యులు ఒక్కొక్కసారి ముందు రోజు ఎక్కువ నడిచి బద్ధకం వచ్చో అట్లా కొంచెం లేట్‌గా పడుకున్నారనుకోండి, వాళ్ళు లేట్‌గా లేస్తారు. ఈళ్ళు ఎతుక్కుంటే ఎక్కడా ఉండడు. తన దారిన తను పోతా ఉంటాడు. అంటే దేనికి అంటడనమాట ఆయన. అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఆయన అంత స్థితికి రావడానికి ఎంత సాధన చేసుంటే ఆ స్థితికొస్తాడు. మనల్ని ఒక పశువుల పాకలో ఉండమంటే ఉండగలమా? ఎన్ని తిట్టుకుంటాము. కానీ ఆయన ఉండగలిగాడు. అంటే చూడండి ఆయన నేర్చుకున్న జ్ఞానం ఆచరణలో ఎంత చక్కగా చూపించారో. మనం ఇవన్నీ చూస్తాం. ఆహా! ఓహో! అంటాం. వాళ్ళు కాబట్టి చేయగలిగారు. మనమేం మాత్రం చేయగలంలే అని పక్కకు దప్పుకునేస్తాం. మనం గూడా చేద్దాం అనే ఆలోచన గూడా మనకి ముందుకు రాదు. ఎందుకు? అజ్ఞానం వల్ల. జ్ఞానం లేకపోవడం వల్ల. అలా గాని ఉన్నామంటే దుఃఖం అనేది ఉండదు. ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉండొచ్చు అనే ఆలోచన రాకపోవడం వల్ల. ఎక్కడైనా, ఎప్పుడైనా ఉండగలిగే స్థితికి మనం నేర్చుకోవాలి. అలవాటు పడాలి. ఇది మనం చేయాల్సిన మొట్టమొదటి ఆచరణ. ఈరోజు పంచభక్ష పరమాన్నం దొరికిందా? ఓకే. రేపు పచ్చడి మెతుకులు దొరికిందా? ఓకే. దేనికైనా సంసిద్ధంగా ఉండాలి.
ఎప్పుడైతే నువ్వు సంసిద్ధంగా ఉంటావో నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. మీరు ఆచరించి చూడండి. ఒక్కొక్కటి అన్ని ఒకేసారి కాదు. ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఆచరించి చూడండి. మీకే అర్థమవుతుంది. ఎవరో చెప్పనవసరంలా మీకే అర్థమవుతుందన్నమాట. మనస్సు ఉన్నప్పుడే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే భావాలు ఉంటాయి. ఆ మనస్సు అణిగిపోయినట్లయితే ఈ భావాలన్నీ మాయమై సరి అయిన నిష్ట కుదురుతుంది. దానినే పూర్ణ స్థితి అంటారు. ఈ మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అని భావాలు కలుగుతూ ఉంటాయి. ఈ మనస్సును ఎప్పుడైతే అణిచేస్తామో ఈ భావాలన్నీ మాయమైపోయి సరిగ్గా ధ్యానం కుదురుతుంది. దాన్నే పూర్ణ స్థితి అంటారు. సాధన చేస్తే ఎవరికైనా సాధ్యమే. శమము, దమము అంటారు. దమము అంటే శరీరము, శమము అంటే మనస్సు. ఈ శరీరాన్ని కూర్చోబెట్టడం అనేది ఫస్ట్ అలవాటు చేయాలి. ఎప్పుడైతే శరీరాన్ని కూర్చోబెట్టడం అలవాటు చేస్తావో మనస్సు అనేది నెమ్మది నెమ్మదిగా నీ వశం అవుతూ ఉంటుంది. టైం పడుతుంది. ఏమీ సబ్జెక్ట్ లేని వాళ్ళకి ధ్యానం కుదరడం కొంచెం కష్టం. అదే కొంచెం జ్ఞానం అంటే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం గాని చేస్తూ ఉంటే మనస్సు అనేది తొందరగా నిలబడుతుంది. అంటే తెలుసుకుంటాం అన్నమాట. ఈ ఆలోచనల వల్ల ఇప్పుడు నాకేం ఉపయోగం లేదు. నేను పీకేదేం లేదు. అదే నిశ్చల స్థితిలో ఉంటే ఎనర్జీ అనేది బాడీలోకి వస్తుంది. నా ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. నా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అతీతమైన స్థితిని నేను అందుకుంటాను అనే జ్ఞానంగాని మనకి ఎప్పుడైతే వస్తే అప్పుడు సాధన అనేది తొందరగా ముందుకు జరగడం జరుగుతుంది. భగవంతుడు అనుదినం మన విశ్వాసానికి సంబంధించిన విషయము. కానీ ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. అది నీవే. కావున నీలో ఉన్న సన్నిహితాన్ని వదిలి బాహ్యంలో వెదుకులాట ఎందుకు? భగవంతుడు అనుదినం మన విశ్వాసానికి సంబంధించిన విషయం. కానీ ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది. భగవంతుడు ఉన్నాడని ఎప్పుడు అంటాం మనం? మనం అనుకున్నది కోరిక నెరవేరితే భగవంతుడు ఉన్నాడు అంటాం. మన కోరిక నెరవేరకపోతే భగవంతుడు లేడు అంటాం. కానీ నీ ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది నీకు తెలుసు. అది నీవే. కావున నీలో ఉన్న సన్నిహితాన్ని వదిలి బాహ్యంలో వెదుకులాట ఎందుకు? నీ ఆత్మస్థితిలో నువ్వు ఉండకుండా బాహ్యంలో దేవులాడటం దేనికి అని చెప్తున్నారు ఆయన. అంటే బాహ్యంలో వెతకడం అంటే గుళ్ళు గోపురాల్లో ఆ దేవుడు ఆ ఊర్లో ఆ దేవుడున్నాడు, ఈ ఊర్లో ఈ దేవుడున్నాడు, అక్కడికి పోతే మోక్షం, ఇక్కడికి పోతే మోక్షం, ఇక్కడికి నది స్నానం చేస్తే పుణ్యం, పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే పుణ్యం, కుంభమేళకు పోతే పుణ్యం అని బాహ్యంలో వెతుకుతూ ఉంటాం మనం. ఆత్మస్వరూపంలో గాని నువ్వు ఉంటే ఇవన్నీ అవసరం లేదు అసలు. అది దేహానికి సంబంధించినటివి అవన్నీ. ఆత్మకు సంబంధించినటివి కాదు. ఇక్కడ ఒక చిన్న కథ మనం చెప్పుకొని ముగించుకుందాం. టైం అవుతుంది. ఆ ఒక అవ్వ రోడ్లో వెతుకుతూ ఉంటుంది. వంగి వెతుకుతూ ఉంటుంది. 70 ఏళ్ల ముసలావిడ. ఆ వీధిలో వాళ్ళు చూస్తారు. "అవ్వ ఏందవ్వ ఎతుకుతున్నావు" అనంటే, "నాది సూది పోయింది. వెతుకుతున్నాను" అంటుంది. "అవునా సూది పోయిందా? మేము కూడా అవ్వకు సహాయం అంటే చాలా మంచి అవ్వ అన్నమాట ఆవిడ. ఆవిడకి సహాయం చేస్తామని అందరూ ఎతుకుతూ ఉంటారు. అట్లట్లట్లట్లా ఒక 50 మంది అయిపోయి ఉంటారు. ఏంది ఆ సూది కోసం, ఎతకడం కోసం. అంతలోకి ఒక యువకుడు వస్తాడన్నమాట. "ఏంటి అందరూ వంగి ఏం చేస్తున్నారు? ఏముంది భూమి మీద? ఏం ఎతుకుతున్నారు? ఏం చేస్తున్నారు?" అనంటే, "అవ్వది సూదిపోయింది ఎతుకుతున్నాము. నువ్వు కూడా ఎతుకు" అంటారు. సరే వాడు కూడా కొంచెం సేపు ఎతుకుతాడు. ఎతికి వాడికి ఎందుకో డౌట్ వస్తది. "అవ్వ సూది ఎక్కడ పోయింది?" అని అంటాడు. అని అంటే అవ్వ పైకి లేసి, "ఇంట్లో పోయింది నాయనా" అని అంటుంది. అంతే అందరూ బిత్తరపోతారు. ఇంట్లో పోతే ఇంట్లో ఎతుక్కోవాలి గాని, రోడ్లోకొచ్చి సూది ఎతికితే ఎట్లా కనపడతది అని అడుగుతాడు వాడు. అడిగితే, "ఆహా! ఇంట్లో పోతే ఇంట్లోనే ఎతుక్కోవాలా? లోపల ఉన్న దైవాన్ని మీరు గుర్తించక, బయట ఆ గుళ్ళో ఆ దేవుడున్నాడు, ఈ గుళ్ళో ఈ దేవుడున్నాడని మీరు వెతికితే తప్పు లేదు గానీ, నేను మాత్రం సూది బయట వెతికితే తప్పా?" అని అంటుందావిడ. చూడండి గూఢార్థం చూడండి. మనలో దేవుడున్నాడు అని చెప్పుకుంటున్నాం. మనమే దైవం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా గూడా బాహ్య వాటిపైన ఆధారపడుతూ ఉన్నాం. మరైతే గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదా? పుణ్యతీర్థాలకి వెళ్ళకూడదా అమ్మా? మనలో దేవుడున్నాడు కదా! మరి పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు ఇవన్నీ అనంటే, ఎందుకు పెట్టారంటే నీలో దేవుడున్నాడు, నీలో దైవత్వం ఉంది అని తెలియజెప్పడం కోసం పెట్టినాటివి అవన్నీ. లక్షణంగా వెళ్ళండి. అక్కడున్న ఎనర్జీని స్వీకరించండి. ఆనందంగా తిరిగి రండి. ఓకేనా?
ఓకే మాస్టర్స్, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకందరికి థ్యాంక్స్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. మధ్య మధ్యలో చిన్ని చిన్ని కథలు చెప్పుకుంటూ దాన్ని మళ్ళీ వివరిస్తూ ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్తూ వచ్చారు చూడండి. చాలా చాలా బాగుంది. సూపర్. ఓకే అమ్మా. అన్నింటికి మీరు ఎంత చెప్పినా అన్నింటికి మూలం నాకు అర్థమైంది ఏంటంటే ఆచరణ. మనం అన్ని నేర్చుకుంటాం చేస్తాం, ఆచరణలో పెట్టలేకుంటే మటుకు అది గుడ్డి విద్యనే అయిపోతుంది ఇంత జ్ఞానం సంపాదించుకున్నా. చూడండి ఫ్రెండ్స్, మరి రమణ మహర్షుల వారు కానీ మన పత్రి సార్ కానీ ప్రతి ఒక్క గురువు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేడం గారు చెప్పారు ఎంతమంది జిల్లెలమ్మడి అమ్మగారు కానీ అందరూ పెద్ద పెద్ద యోగులు గురువులు వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సాధన చేసి ఆచరణలో పెట్టి వాళ్ళు సాధించిన వాళ్ళే. ఊరికేదో కూర్చొని వాళ్ళు సాధించి ఏదో జ్ఞానమో ఏదో సంపదనో ఏదో వచ్చి ఉన్న వాళ్ళు కాదండి. వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో అంటే జ్ఞానాన్ని, డబ్బుని కాదు, లౌకికత్వాన్ని కాదు వాళ్ళు సాధించుకున్నది. సో ఏదైతే ఆధ్యాత్మిక తత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళు సాధించి ఆచరణలో పెట్టి అంత యోగులుగా మారారు. సో మనం కొంతైనా ఆచరిద్దాం. నాకైతే ఇప్పుడు మేడం గారు రోజు చెప్పిన విషయాలన్నింటిలో మొత్తం తెలిసొచ్చింది ఏంటంటే ఆచరణ అనేది ఎంతో ముఖ్యం. మనం నేర్చుకున్నది పిసరంతైనా మనం ఆచరణలో పెట్టగలిగామంటే మీరు అన్నారు ఆచరణలో పెట్టి చూడండి, దాని అనుభూతిని చెంది చూడండి అని చెప్పేసి. నిజంగా సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అలాగే నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు అడగచ్చు, రాసుకోండి. 701-343-1731. మళ్ళీ ఒకసారి చెప్తాను, 701-343-1731. నాకు ఉదయం పూట అయితే 12 పైన నేను ఖాళీగా ఉంటాను, సాయంత్రం 6 తర్వాత ఖాళీగా ఉంటాను. మీకు ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే తక్షణంగా ఫోన్ చేయొచ్చు, నాకు తెలిసిన మేరకు నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మేడం గారి పేరు సంధ్య గారు అని చెప్పేసి, సో సంధ్య గారి నంబర్ కూడా పెట్టేస్తానండి నేను. సో ఎవరైనా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు హ్యాపీగా. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా మేడం గారితో? మరి లేదంటే ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఎస్, డన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదా, సో ఎంతో జ్ఞానాన్ని పొందాం. మరి ఈరోజు ఆ రమణ మహర్షుల వారు ఏదైతే చెప్పారో మేడం గారు కూడా అదే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇంతలాగా మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని మన జీవితాల్లో ఆచరిద్దాం. ఆచరించదగిన విషయాలే కదూ ఇవన్నీ కూడా, మరి ఆచరణలో పెట్టాలి ప్రతిదీ కూడా. అప్పుడే ఆధ్యాత్మికతలో మనం మరో మెట్టు పురోగతిని పొందిన వాళ్ళం అవుతాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ శ్రీ శక్తి ప్రేముడు మెడిటేషన్ ఛానల్ ని ఇలాగే వీక్షిస్తూ మీ ఆదర అభిమానాలను తెలియచెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారంటే కనుక ప్లీజ్ చెయ్యండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని మటుకు ప్రెస్ చేయడం అస్సలు మరవద్దు. ఎందుకంటే ఇలాంటి విజ్ఞానవంతమైన మళ్ళీ వీడియోస్ మీకంటూ అందివ్వాలి కదా. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం మరొకసారి. బాయ్ 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 అమ్మా.